నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కేఎస్ఆర్ డిఎల్ఎస్ఏ ద్వారా పేదలకు న్యాయ సహాయం సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సూచన ప్రజాసేవా భవన్ లో క్రమం తప్పకుండా కొనసాగుతున్న నిత్యాన్నదానం నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి బోధ్లో గురుకుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన మంత్రి ఐక్యరెడ్డి ఎమ్మెల్యే బాపురావు పోలింగ్ బూత్ లో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రదర్శన క్షేత్రస్థాయిలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలన ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ కార్యకర్తలతో కలకళ్లాడుతుంది నిత్యం వందలాదిగా తరలివచ్చే సందర్శకులతో సందడిగా మారుతుంది కంది శ్రీనివాస్ రెడ్డి సేవా కార్యక్రమాలకు ఆయన మంచి మనసుకు ఆకర్షితులై అనేక మంది ప్రజలు ప్రతిరోజు ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు ఇవాళ జైనత్ మండలంతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలం సాలెగూడకు చెందిన యువకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు ఇక కంది శ్రీనివాస్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ మీద ఉన్న విశ్వాసంతో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సుపరిపాలన నచ్చి బీజేపీలో చేరుతున్నారని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ తదితరులు ఉన్నారు ఆదిలాబాద్ సంతోష్ జోగు రామన్న కొడుకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఇద్దరు కలిసి ఆదిలాబాద్ లో దోసుకుంటున్నారు కొత్త ఇల్లు కట్టియక కొత్త రేషన్ కార్డు ఇయ్యక కొత్త పింఛన్లు ఇయ్యక కొత్త లోన్లు ఇయ్యక కొత్త స్కాలర్షిప్ ఇయ్యక ఆదిలాబాద్ డెవలప్మెంట్ పైసలన్నీ కూడా జోగు రామన్న జేబులకు పోతున్నాయి ఈ జోగు రామన్నని చిత్తుగా ఓడించి ఇంట్లో కొనబెట్టాల సిద్ధమా మీరంతా చిత్తుగా జోగు రామన్నని చిత్తుగా ఇంట్లో కూర్చోబెట్టాల చిత్తుగా ఓడించి జోగు రామన్న నీ టైం అయిపోయింది రిటైర్మెంట్ అయి ఇంట్లో కూర్చొని చెప్పాలా జోగు రామన్న ఎలక్షన్లకు కోట్ల పైసల కట్టలు పంపిస్తాడు కళ్ళు బాటిలు పంపిస్తాడు కుంటాలు చికెన్ పంపిస్తారు దావతులు చేసుకొని తినుల్ని తాగుల్ని ఓట్లేయాలని ఈసారి ఓట్లేస్తామా జోగు రామన్నకు జోగు రామన్న ఆయన కొడుకు అహంకారాన్ని 10 కిలోమీటర్ల లోపల పాతి పెడితేనే జోగు రామన్నని చిత్తుగా ఓడితేనే మీకు కొత్త ఇళ్ళు వస్తాయి మీకు పింఛన్లు వస్తాయి మీకు రేషన్ కార్డులు వస్తాయి మీకు స్కాలర్షిప్లు వస్తాయి మీ బిడ్డలకు మీరు గట్టిగా ప్రశ్నించకపోతే ఇట్లా అడిగిన మొదలు ఆదిలాబాద్లో ఉండేనా నాకంటే ముందు కంది శ్రీనివాస్ రెడ్డి కంది శ్రీనివాస్ రెడ్డి పోరాటం చేసినట్టు పేదల కోసం ఇల్లు అడిగినోడు ఉన్నారా ఇట్లా జోగు రామన్నని కట్టగా బరాబర్ గల్లా బట్టి ఇల్లు అడిగినోడు ఉన్నారా జోగు రామన్నని రేషన్ కార్డు అడిగినోడు ఉన్నారా జోగు రామన్నని పింఛన్ అడిగినోడు ఉన్నారా బిడ్డ జోగు రామన్న మా కార్యకర్తల్ని బెదిరిస్తే మా కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడితే బీజేపీ కార్యకర్తల మీద చేయబడితే బీజేపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడితే బిడ్డ ఆదిలాబాద్ అగ్గి ముట్టిస్తాం ఆదిలాబాద్ అగ్గి అవుతుంది ఒక్క జోగు రామన్న నీకు చేత కాకపోతే నువ్వు కళ్ళుండి కబోనివైతే చెప్పండి మన ఊళ్ళల్లో మన కాలనీళ్ళల్లో బరాబర్ కంది సీరన్న దగ్గరుండి ఇల్లు కట్టిస్తారని చెప్పండి జోగు రామన్న చేతనైతే లేదు కంది సీరన్న దగ్గరుండి రేషన్ కార్డులు తీసుకొస్తారని చెప్పండి కంది సీరన్న దగ్గరుండి మన బిడ్డలకు స్కాలర్షిప్ ఇస్తారని చెప్పండి కంది సీరన్న దగ్గరుండి మన బిడ్డలకు లోన్ ఇప్పిస్తారని చెప్పండి బరాబర్ చెప్పండి జోగు రామన్నకు చేతనైతే లేదు కదా ఆ బాధ్యత నేను తీసుకుంటా మీకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా మీకు లోన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా మీకు పింఛన్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీకు రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా మీకు స్కాలర్షిప్ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా నా కడుపు గాలి నా కడుపు మండి నేను ఆదిలాబాద్ బిడ్డలకు పుట్టి పెరిగిన చావనాయని నా తాత ముద్దలు ఇక్కడనే పుట్టిండ్రు ఇక్కడనే చచ్చిండ్రు నేను కూడా ఇక్కడనే ఉంటే ఈ బిడ్డలే చచ్చిపోతా
నా ఆదిలాబాద్ బిడ్డలకి ఏదైనా సేవ చేయాలా, నా బిడ్డల బతుకులు మార్చాలని అమెరికాలో అన్నిటినీ వదిలిపెట్టుకొని అన్ని త్యాగాలు చేసి మీకోసం వచ్చినది. నన్ను చంపుకుంటారా, నన్ను కాపాడుకుంటారా, మీ చేతుల్లోనే ఉంది. ఆదిలాబాద్ బిడ్డల కోసమే వచ్చిన, ఆదిలాబాద్ గరీబుల కోసమే వచ్చిన బానిసల వామనమన్న, మనం బానిసల అనుకుంటున్న జోగురామన్న. ఆదిలాబాద్ లో అత్యంత పెద్ద మాయల ఫకీర్ ఎవరైనా ఉన్నాడంటే మాయల మంత్రాల ఫకీరు జోగురామన్ననే. ఈ మాయల ప్రతి పేదవానికి న్యాయం దక్కాలని ఆ దిశగా లీగల్ సర్వీసెస్ అథారిటీ విశేషంగా కృషి చేస్తుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ డే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా నిరుపేదలకు సైతం న్యాయం జరుగుతుందని అన్నారు. కోర్టుల్లో పేదలకు న్యాయం ఉండదన్న అపోహలను తొలగించి ఈ సంస్థ న్యాయ సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మాధవి కృష్ణ, సతీష్ కుమార్, ప్రమీలా జైన్ తదితరులు పాల్గొన్నారు. తాత్కాలిక వసతి 24 గంటలు పనిచేస్తుంది. ఈ 181 అమ్మని హెల్ప్ లైన్ నంబరు. ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. సఖీ కేంద్రం వాళ్ళు మీరు మంచిర్యాల. ఈసారి కొత్తగా అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మనం చేసే పనిలో భాగస్వామ్యం తీసుకోవడానికి ఒకరు వాలంటరీగా విచ్చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు లీగల్ సర్వీసెస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వారోత్సవాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా మాడ్యూల్ క్యాంప్ చేశాం. ఈ క్యాంపు ఇలాంటి చిన్న వీటి ఉద్దేశం ఏంటి అంటే మీకు అందుబాటులో మేము ఉంటాము, మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే మాకు వచ్చి చెప్పండి. లీగల్ సర్వీసెస్ క్లోజింగ్ డే కూడా ఉంది. యాక్చువల్లీ అది 13th, కానీ మరి చాలా రోజుల నుండి ఒక 15 రోజుల నుండి అందరూ కష్టపడుతున్నారు. ఆదివారం కూడా మాకు సెలవు ఇవ్వరా, మళ్ళీ క్లోజింగ్ డే ఒకట అంటారని చెప్పేసి దాన్ని భద్రంగా 12వ తారీఖే చేయడం జరుగుతుంది. క్లోజింగ్ సెరమనీ ఆ రోజు లోక్ అదాలత్లో మీరు చాలా మంచి నంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్మెంట్కి ఇస్తారని చాలా గొప్ప ఆశతో సాయంత్రమే వైండప్ చేద్దాం. క్లోజింగ్ డే సెరమనీ కూడా జరుపుదాం అనుకుంటున్నాము. బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మంచి మనసుతో ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం క్రమం తప్పకుండా కొనసాగుతుంది. నిత్యం మందలాగా తరలివస్తున్న వారి ఆకలి తీరుస్తుంది కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవా భవన్. గతంలో ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టలేదని ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి జనం జేచేలు పలుకుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని ప్రజాసేవా భవన్ నుండి మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ప్రజాసేవా భవన్లో ఉన్నాం. ఇంతింతై వటుడింతై అన్న చందంగా గత 20 రోజుల క్రితం ప్రారంభించినటువంటి ఈ అన్నదాన కేంద్రం రోజు కూడా వందలాది సంఖ్యలో వస్తున్నటువంటి ఒక కార్యకర్తలు, సందర్శకులు, అన్నార్థులకు ఆకలి తీరుస్తోంది ప్రజాసేవా భవన్. అయితే ఇది తను ఉన్నంత వరకు ఇలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యాన్నదానం కొనసాగుతుందని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని వారిని అడిగి ఎలా సాగుతోంది దీని గురించి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిత్యాన్నదానం అయితే ప్రతిరోజు కొనసాగుతుందని చెప్తున్నారు. అంటే మీరు చూసిన వరకు ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఎప్పుడైనా ఇలాంటి సందర్భం చూశారు? ఇది వరకు అయితే ఎప్పుడు సార్, నేను మస్తూరులో ఇప్పుడు నాకు 65 ఏళ్ళు ఉన్నాయి సార్ నాకు కానీ ఇదివరకు ఇసుంటి అన్నదానం చేసిన పురుషుడు ఇదివరకు కూడా నేను చూడలే. అంతేకాకుండా కేవలం ఒక అన్నదానమే కాదు, ఆయన తన కేఎస్ఆర్ ఫౌండేషన్ అనేటటువంటి యొక్క దాని సందర్భంగా అనేక అంటే ఈ యొక్క బేల జయనత్ అంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చెప్తున్నారు. ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఏం చెప్తారు? కంది శ్రీనివాస్ నుంచి అచ్చిన నుంచి ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి పేదవాళ్ళని కలుస్తున్నారు.
ప్రతి వాళ్ళతో ముచ్చట్లాడుతున్నాడు, దగ్గర పోయి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముందు సార్ ఒక నెల కన్నా ముందు చప్రీలో పోయి అమ్మాత ఆయనకు ఆడ పోయి ఆయనకు పైసలు ఇచ్చి అలా పెన్లం భార్య వాళ్ళు ఇద్దరు కూడా అంటే వికలాంగులు సార్, వీళ్ళకి ఏం లేకుండే ఇది వరకు వాళ్ళకు ఇది ఇప్పించిండు సార్, ఏం పెన్షన్ ఇప్పించిండు సార్. సార్ పోయి ఇక్కడ చప్రీలో పోయి మొత్తం క్యాంప్ పోయి అక్కడ ఫోటోలు దిగిన చూసిండొచ్చు, వ్యక్తులు కూడా బాగా చూసిండు సార్. అయితే జై శ్రీరామ్. మీరు చెప్పండి, అంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఒక అన్నదానం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంతవరకు ఎవరు పెట్టిన దిస్థితి లేదు. అన్నగారు వచ్చి అన్నదానం చేయడం చాలా మంచిగా అనిపిస్తున్నది. ఒక 1000 మంది పరిగా ఇక్కడ తింటున్నారు, మంచిగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు పెట్టింది లేదు. అంటే ఈ సామాజిక సేవా కార్యక్రమాలు, తర్వాత అన్నదానాలు, తర్వాత ప్రతిరోజు అంటే ఆయన ఎప్పుడు కూడా అంటే ఆదిలాబాద్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అందరి యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రతి గ్రామాన్ని పర్యటిస్తున్నారు కదా, దీన్ని మీరు ఎలా అర్థం? ఇంతవరకు అన్నం తప్ప ఎవరిని చూడలేదు. గ్రామానికి అన్నగారు వచ్చి నుంచి ప్రతిరోజు వెళ్తున్నారు, అందరినీ కలుసుకుంటున్నారు, ప్రతి ఇంటికి అలా సమస్యలు తెచ్చుకుంటున్నారు, దాన్ని మంచిగా చేస్తున్నారు. ఆర్థిక సాయం ఎంతో కొంత, కానీ ఇంతవరకు ఎవరు చేయలేరు. అన్నగారిని చూస్తే మాకు కొంచెం మంచిగా అనిపిస్తున్నది. ఆయనకు సహాయపడాలని మా యొక్క కోరిక. అంటే ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒకవేళ ఇలాంటి వ్యక్తిని మనం స్వాగతించే అవకాశం? ప్రస్తుతానికి అయితే చూసుకుంటే అన్నం చేతులు ఉంది. ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపులే మంచిగా డెవలప్మెంట్ చేస్తలేరు. సార్ వస్తే మేము చేయలేరుతో మా ఒక ఒపీనియన్. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గురించి ఏమంటారు? చాలా సంతోషంగా ఉంది సార్. కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ అన్నదాన శిబిరాన్ని ఓపెన్ చేసి చాలా బాగా ప్రతి పేదలకు మంచి ఉపాధి హామీ కలిగించినట్టు, అన్నం లేని వారికి అన్నం కూడా పెట్టినట్టుగా చాలా సంతోషంగా ఉన్నది. కావున మరియు ప్రతి పల్లెకు వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి కంది శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు తెలిసినంత ఏదో కొంత ఆర్థిక సాయం చేస్తూ మరియు అందరినీ ముందుకు చైతన్యంగా తీసుకువెళ్తున్నారు. మాలాంటి యూత్ పిల్లలనే కాదు సార్, ఎవరిని ఉద్దేశించినట్టు కాదు నేను మాట్లాడుతున్నట్టు, ఎవరి మీద ద్వేషాన్ని బట్టి కాదు సార్. ఆయన మంచి పనులు చేశారు కాబట్టి ఆయనకు వెనకాలో నేను సపోర్టింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చదువుకున్నా కాబట్టి ఆయన బ్లడ్ డొనేషన్ మరియు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆర్థిక సాయం చేయడం కానీ నేను ఇంతవరకు ఏం ఆశించాలి ఆయన సార్ గురించి. కానీ ఆయన ఉద్దేశాన్ని చూసి, ఆయన మంచి తత్వం చూసి నేను ఫ్యాన్ అయిపోయాను. ఇలాంటి వ్యక్తులు కనుక రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులు రావాలి సార్. ఎందుకంటే హాస్పిటల్లో ఎందరో ఇప్పుడు రోగున్న భార్య ఉన్నాడు, వాళ్ళ పక్కకు పేషెంట్లకు కావాలి వచ్చినారు కూడా ఇక్కడ వచ్చి తిని వెళ్తున్నారు. కావున ఇంతవరకు అలానైతే సార్ ఇటువంటి సేవ అన్నదానం ఎక్కడ చూడలేదు. సార్ ఒక్కరే పెట్టి మంచి చేయుతాన్ని అందిస్తున్నాడు అన్నం లేని వారికి. కావున ఇటువంటి లీడర్ని గెలిపించాలని కోరుకుంటూ ప్రతిరోజు మనకు ఇక్కడ అనేక మంది వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, వికలాంగులు వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఒక వికలాంగులు ఉన్నారు, వాళ్ళతో అడిగి చెప్తాను. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ అన్నదానం? సార్, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మన తెలంగాణ సాధించి 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది కాబట్టి ఇటువంటి దివ్యాంగులకు, వయోవృద్ధులకు, తర్వాత వ్యవసాయ కార్మికులకు అనేది ఇంత చిన్న పెద్ద వివిధ వందల మందిని ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అన్నదానం చేస్తూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా ప్రతి మండలంలో గ్రామాలలో కూడా తిరిగి నిరుపేద కుటుంబాలని ఎంతో సాధ్యమైనంత వాళ్ళకు విరామం అందించి ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకుంటున్న ఘనతా నాయకుడు మన కంది శ్రీనివాస్ నాయకుడు. అయితే మేమందరూ దివ్యాంగులం కూడా ఏం కూన్నామంటే ఇటువంటి నాయకుడు ఉంటే మనకు అనేక మంది సమస్యలు ఉన్నా కూడా తొలగించుకోవచ్చని అన్న మేము విప్లవంగా మేము రాబోయే రోజుల్లో కూడా ఎన్నికల్లో మేము ప్రచారమంతా దూసుకొని మేము వికలాంగులం కూడా అన్న వెంట దూసుకొని వెళ్ళి అన్న కోసం మేము నిద్ర ఏం లేకుండా కూడా ఇటువంటి నాయకుడిని గెలిపించడానికి అయితే మేము కూడా యావత్తు వికలాంగుల సంఘం నుంచి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని చోట్ల అయితే అన్నకు టికెట్ రావాలని చెప్పేసి కొంతమంది ఆ దైవ కార్యాల్లో పూజలు కూడా చేస్తున్నాడు. ఇదే చెప్తారు. కరెక్టే, అన్నకు వస్తే మాకు సంతోషం, మేము కూడా రావాలనే కోరుకుంటున్నాం. కంపల్సరీ అన్నకు రావాలి. మా అన్న వచ్చేస్తేనే మా సమస్యలు కూడా చాలా దూరం అయిపోతుంది. ఇప్పటికైతే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. అంటే మేము వికలాంగులం అయితే మమ్మల్ని ఆసరా పెన్షన్ 3000 ఇస్తున్నారు సార్. అది ఆసరా పెన్షన్ 3000 కూడా సరిపోకడం లేదు. అయితే దీనికి మా వికలాంగుల కోసం అనేక హక్కులు ఉంది. అయితే తెలంగాణ మన టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే మీకు వృద్ధుల పింఛన్ వస్తుంది కదా, మీకు ఆసరా పెన్షన్ వస్తుంది కదా, మీకు హక్కులు ఎందుకు అనేసి ఇంత హీనంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మమ్మల్ని అన్నదానం చేసి అన్న ఆదుకుంటున్నాడు. కాబట్టి అటువంటి నాయకుడు మాకు కంపల్సరీ మేము కావాలి. అన్న వెంట మేము కింద మీద అయినా సరే
అన్నకు టికెట్ కోసం మేము పోరాటాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. అన్నకు టికెట్ రాకపోతే కానీ మేము అన్న లాంటి నాయకుడిని మేము టికెట్లు ఇప్పించి భారీ మెజారిటీగా అన్నకే గెలిపిస్తామనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి ఈ అన్నదానం గురించి కానీ, తర్వాత రోజు వస్తున్నటువంటి వినతులు గురించి. అంటే కంది శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ రావాలా, టికెట్ వస్తే మేము గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీరే ఉంటారు. అయితే ఈ అన్నదానం మంచిది, అంటే సేవా కార్యక్రమే. కానీ సార్ కూడా ఏమంటున్నారు అంటే ఇక్కడ ఆదిలాబాద్లో ఎందరో మంది ఇల్లు లేని ఉన్నారు. ఇక్కడ రేషన్ కార్డులు లేవు, తర్వాత పింఛన్లు బాగా మందికి రాలేదు. వాళ్ళందరికీ సార్ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నాదే అంటున్నాడు. కాబట్టి సార్ని బీజేపీ తరఫు నుంచి ఖచ్చితంగా మేము నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపిస్తాం ఖచ్చితంగా సార్ని. అది ఇక్కడ ప్రజలు చెప్తున్నారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చెప్తున్నారు. ఏదంటే మొత్తం మీద కంది శ్రీనివాసరెడ్డి గారి లాంటి నాయకుడు చాలా అరుదుగా వస్తారు. ఇలా మా ముందుకు వచ్చినటువంటి ఒక నాయకుడిని ఖచ్చితంగా అతనికి టికెట్ రావాలని చెప్పేసి దేవుళ్లకు ప్రార్థనలు చేస్తామంటున్నారు. ఒకవేళ టికెట్ వస్తే గెలిపించే బాధ్యత మాదే అని చెప్తున్నారు. మొత్తం మీద సమస్యలపై పోరాడి అభివృద్ధి చేయనటువంటి ఒక నాయకుల్ని ప్రశ్నించి దమ్మున్న నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బుక్తాపూర్ ప్రభుత్వ బాలికల హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరై పర్యవేక్షించారు. అధికారులకు పోలింగ్ బూత్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అనుసరించి ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఆర్టీఓ రమేష్ రాథోడ్, అర్బన్ తహసీల్దార్ సతీష్, పోలింగ్ బూత్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. టుడే 9th November రోజు మన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ అవుతుంది. సో టుడే ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఇన్ ఆదిలాబాద్ అండ్ బోత్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పేస్ట్ చేస్తారు, పబ్లిష్ చేస్తారు. అండ్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కూడా అక్కడ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ కూడా రీడౌట్ చేస్తారు. సో ఈరోజు ఫర్ స్పెషల్ అవేర్నెస్ పర్పస్ చాలా పోలింగ్ స్టేషన్స్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 8వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను రాష్ట్ర దేవాదాయ న్యాయ అటవీ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి దాదాపు 1170 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. To hoist the Olympic flag dignitary. ప్రాంతాలలో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఇది క్రీడలకు మంచి అనువైనటువంటి వాతావరణం, చల్లని వాతావరణం ఉంటుంది. స్పోర్ట్స్ లో మనం రాణించగలడానికి ఇప్పటి నుంచే చాలా ప్రయత్నాలు చేసి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఆ గేమ్ను ప్రోత్సహించినట్టయితే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా వెళ్ళి ఆడడానికి మనకు అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ విధంగా పిల్లలు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి కూడా మేము తెలియడం జరుగుతుంది. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్, బాల్ బ్యాడ్మింటన్, రన్నింగ్, అథ్లెటిక్స్లో రన్నింగ్ ఉందండి. 100 meters to 2000 kilometers రన్నింగ్. సో ఇవన్నీ ఈవెంట్స్ కూడా చాలా సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు జోనల్ మీట్స్లో సెలెక్ట్ అయిన వచ్చినటువంటి స్టూడెంట్స్ కాబట్టి నా ఇట్ ఈస్ ఆల్సో ఏ స్టేజ్ ఫర్ పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ సొసైటీ గేమ్స్. ఇప్పుడు ఇది స్టేట్ లెవెల్ జరగబోతుందండి. స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ ఇంటర్ సొసైటీస్తో కాంపిటీషన్. ఆదిలాబాద్ పట్టణం నడిబొట్టున ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించాలని, కనీస మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. కళాశాల నుండి వినాయక్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, కలెక్టర్ చౌక్ మీదుగా ర్యాలీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవని, మరుగుదొడ్లు, తాగునీటి వంటి వసతులు కరువయ్యాయని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శాంతన్ రావు
ఆరోపించారు. ఇక ఏటికేడు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకున్న పాత తరగతి గదుల్లోనే బోధన సాగిస్తున్నారన్నారు. వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, లేని పక్షంలో నిరాహార దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్, జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి, నాయకులు వెంకటే తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నడిబొడ్డున ఉన్న గవర్నమెంట్ కళాశాలలో ఇప్పటికీ 26 తరగతుల గదులు కావాల్సి వస్తే కేవలం 6 తరగతి గదిలో వాళ్ళకు విద్యా వ్యవస్థ బోధించబడుతూ ఉన్నది. ఏవత్ తెలంగాణలో ఉన్న అధికారులకి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే మంత్రివర్యులు అందరికీ సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. మీకు ప్రగతి భవన్ బాగులేకపోతే, అసెంబ్లీ బాగులేకపోతే కొత్తది కట్టుకుంటారు. పాత కారు ఖరాబ్ అయిపోతే కొత్త కారు కొనుక్కుంటారు. డ్రెస్సు ఖరాబ్ అయిపోతే కొత్త బట్టలు కొనుక్కుంటారు. విద్యా వ్యవస్థని ఎందుకు అంత చిన్న చూపు చూస్తూ పాత ఖరాబ్ అయిపోయిన బడిలో వర్షపు నీటిలో మునిగిపోతూ విద్యా వ్యవస్థ బోధించదలుచుకుంటామంటే ఆదిలాబాద్ పట్టణంలోని డిసెంబర్ 4, 5 తేదీల్లో జరిగే టీఏవీఎస్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ పిలుపునిచ్చారు. సంఘ నాయకులతో కలిసి మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీఏవీఎస్ అలుపెరగని పోరాటం చేస్తోందని అన్నారు. ఆదిలాబాద్ గిరిజన విద్యా అభివృద్ధి, గిరిజనుల్లో 100% అక్షరాస్యత, సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై మహాసభల్లో తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే గిరిజన యూనివర్సిటీ ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఏవీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆత్రం కృష్ణన్న, ఉపాధ్యక్షులు కుమ్ర మాణిక్, నాయకులు కిరణ్, సక్కు తదితరులు పాల్గొన్నారు. గిరిజన విద్యారంగ సమస్యలపైన అట్లాగే జిల్లా విద్యాభివృద్ధి కోసం టీఏవీఎస్ గా చేయాల్సిన పోరాటాలని రూపకల్పన చేసి తీర్మానాలు చేసి భవిష్యత్తు పోరాట రూపకల్పన చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మహాసభల్ని విద్యావంతులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని, అట్లాగే జిల్లాలో ఉన్నత విద్య అనేది ఆదివాసీ విద్యార్థులకు అందని ద్రాక్షలాగా మారింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆదివాసీ విద్యార్థి సంఘం టీఏవీఎస్ ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేసి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలన్నా ప్రభుత్వాలు వినిపించుకోవట్లేదు. ఈ గిరిజన యూనివర్సిటీ కోసం పెద్ద స్థాయిలో ఉద్యమించడానికి ఈ మహాసభలో ఒక వేదికగాను. ఈ నెల 15న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట బిర్సా ముండా జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిరాసుకా జాగృతి సమితి అధ్యక్షుడు శ్రీ కిషన్ కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటలకు జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీలు, విద్యార్థులు, మేధావులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు, 9 తెగల గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో హిరాసుకా జాగృతి సమితి సభ్యులు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఆదివాసీ 9 తెగల నాయకులు అధిక సంఖ్యలో వచ్చి క్రాంతివీర్ భగవాన్ బిర్సా ముండా భారతదేశం చరిత్రల 10 కోట్ల ఆదివాసులకు పేరుగాంచిన ఒక ధర్మగురు, గోండ్వానా ధర్మానికి క్రాంతికారి కొరకు దేశంలో పోరాటం చేసిన తొలివీరుడు కాబట్టి ఆదివాసులు కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మరియు పార్లమెంట్లో తొలి స్టాచ్యూ ఉన్నది కాబట్టి వాళ్ళు భారతదేశం 10 కోట్ల ఆదివాసులు కాకుండా యావత్ భారతదేశం ఆయనకు జన్మదిన శుభాకాంక్షల కొరకు అందరు వచ్చి పూలమాల వేసి నివాళులు అర్పించాలని హిరాసుకా జాగృతి సమితి. అర్హులైన వికలాంగులను గుర్తించి వారికి పరికరాలు అందించేందుకు గాను ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున చెవిటి, మూగ, అంగవైకల్యం కలిగిన వారి వివరాలు సేకరించి పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి పరికరాల పంపిణీ కోసం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ఆల్మకో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళ డాడీ పేరు చెప్పండి. వాళ్ళ డాడీ పేరు ఏజ్
దళితుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేటలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ మాల సంఘ భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సెక్రటరియట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. కాలనీలో అంబేద్కర్ భవన అభివృద్ధికి మరో 10 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, దళిత సంఘాల నాయకులు, కౌన్సిలర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు. అవకాశం అనేది భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ భవన నిర్మాణం చేస్తున్న ఢిల్లీలో దానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టారని ఈ సమావేశం మరి జీవిత కాలము సూర్యుడు, చంద్రుడు, భూమి ఉన్న రోజులు ఆ సెక్రటరియట్ ఉంటుంది, పరిపాలన ఉంటుంది. బాబాసాహెబ్ గారి పేరు పట్టి కూడా చిరస్థాయి. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ రజక సంఘ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. బీసీఏలో కొనసాగుతున్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిట పోషెట్టి డిమాండ్ చేశారు. రజకులు, న్యాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 250 రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించాలని, విద్యుత్ అధికారుల వసూళ్లను అరికట్టాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు ఊషన్న, గౌరవ అధ్యక్షులు శంకర్, కోశాధికారి అనుకుల పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం కారణం ఏంటంటే గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు మరియు నాయ బ్రాహ్మణులకు 250 ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం జరిగింది. కానీ ఈరోజు విద్యుత్ అధికారులు ఇస్త్రీ షాప్ వాళ్ళకు, ల్యాండ్ షాప్ వాళ్ళకు కానీ నాయ బ్రాహ్మణులకి అందరికీ ఏం చేస్తుంటే వేధింపులకు గురి చేసి మీరు బిల్లు కట్టాలా, లేకపోతే బాగుంటుంది కట్ చేస్తాం అదేదని నానా వేధింపులు చేస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. తలమడుగు మండల కేంద్రాన్ని డిపిఓ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి అందిస్తున్న పౌష్టికాహారంపై అంగన్వాడీ టీచర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిక్కుల తొలి మత గురువు గురునానక్ దేవ్జీ మహారాజ్ 553వ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బోయవాడ సమీపంలో గల గురుద్వార్లో సిక్కులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణ పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు గురునానక్ సిక్ సంత్ను స్థాపించారని, ఆయన చూపిన మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు గురుదీప్ సింగ్ పాటియా, పలువురు సిక్కు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. Sen tinaw pala. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.